ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరగనున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. ఈ రోజు ఆయన బుక్కరాయ సముద్రం మండలం దయ్యాల కుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఐసీఆర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారన్నారు. ప్రతిరోజు 2-3 గ్రామాలను సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలంలో దయ్యాలకుంటపల్లి వెంకటాపురం గ్రామంలో మనము వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అంటే ఇది 29 మే నుంచి 12 జూన్ దాకా జరిగే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం. దీన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, మైక్రో ఇరిగేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడం వలన వర్షం కూడా కొద్దిగా అయి ఇప్పుడు సకాలంగా వర్షం వచ్చే సూచనలు కూడా ఉండడం వలన ఖరీఫ్లో మనం వేసుకోవాల్సిన పంటల పట్ల సాంకేతికతని ఎలా వాడుకోవచ్చు, అలాగే వివిధ సందేహాల డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీని తర్వాత అన్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అంటే ఈ డ్రైవ్ గురించి వాళ్ళు కూడా తెలుసుకొని తర్వాత వాళ్ళ మండలంలో రోజుకి 2 గ్రామాలని ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కూడా పనిచేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగింపు కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు.